హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. ఈ రోజు కూడా ఒక బ్యూటిఫుల్ టిప్ తో మీ ముందుకైతే వచ్చేసాను. సో అందరికీ చాలా టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. అందులోని ముఖ్యంగా ఏంటంటే స్లీవ్లెస్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. అయితే మనకి స్లీవ్లెస్ వేసుకోకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులోని ముఖ్యంగా ఏంటంటే అండర్ ఆర్మ్స్ బ్లాక్ గా ఉండడం వల్ల ఇష్టం ఉన్నా సరే మనం స్లీవ్లెస్ వేసుకోకుండా ఉంటాం. అది లేడీస్ కావచ్చు, లేకపోతే జెంట్స్ కి వచ్చేసరికి వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం జెంట్స్ కి అంత అవసరం ఉండదు కాబట్టి మన లేడీస్ కి వచ్చేసరికి డిఫరెంట్ స్టైల్స్ అనేవి మనం ట్రై చేయాలి అనుకుంటాం. అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే ఒకటే దానికి స్టిక్ ఆన్ అయిపోతూ ఉంటాం అనమాట. అరే అండర్ ఆర్మ్స్ బ్లాక్ గా ఉన్నాయి, బయటకు వెళ్తే బాగోదు, అవి కానీ ఎక్స్పోజ్ అయితే మనం అంటే ఎదుటి వాళ్ళు చూసేటప్పుడు బాగోదు అని చెప్పి కొన్ని వాటిని మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం. సో అటువంటి దాన్ని క్యూర్ చేయడానికి ఈ రోజు ఒక మంచి బ్యూటిఫుల్ టిప్ తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇంతకీ ఆ టిప్ ఏంటో చూసేద్దాం. అయితే మన అండర్ ఆర్మ్స్ అన్నది చాలా బ్లాక్ గా ఉంటూ ఉంటాయి కదా కొంతమంది లేడీస్ కి చూస్తున్నట్లయితే. అయితే దాన్ని ఎలా క్యూర్ చేయాలి ఏంటి అనుకుంటున్నారా? ముందుగా మన ఇంట్లోని ఓన్లీ 2 ఐటమ్స్ ఉంటే చాలు, వాటితో మీరు మంచిగా క్యూర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫస్ట్ వచ్చి లెమన్. లెమన్ మన అందరి ఇళ్లలో కూడా ఉంటుంది కదా. అండ్ ద సెకండ్ వన్ వచ్చి అలోవెరా అనమాట. అలోవెరా మనకి ఏంటంటే మన ఇంట్లో కానీ మొక్క కానీ ఉంటే దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, చాలా హ్యాపీ. లేదు మా ఇంట్లో మొక్క లేదు అని అంటే ఏం చేయాలి అని అంటే మనకి ఆల్రెడీ షాప్స్లో అలోవెరా జెల్ కూడా ఈరోజు అవైలబుల్గా ఉంది. సో అది మీరు తెచ్చుకోవచ్చు. అయితే నన్ను అడిగితే జెల్ కన్నా చాలా మంచిది మనకి న్యాచురల్గా వచ్చేది అలోవెరా మొక్క ఉంటే ఇంకా మంచిదని అయితే నేనైతే చెప్తాను. సరే ఇంతకీ ఆ ప్రాసెస్ ఏంటన్నది చూద్దాం. సో మనకి ఏంటంటే ఈ లెమన్ ఉంటుంది కదా, లెమన్ మనం హాఫ్గా కట్ చేసుకొని ఆ యొక్క లెమన్ మీద ఈ అలోవెరా జెల్ ఏదైతే ఉందో దాన్ని మీరు వేసుకోండి. సో ఎంత వేసుకోవాలి అనేది కూడా క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది, అది మీ ఇష్టం. సో కొంచెం వేసుకోండి. ఆ యొక్క జెల్ వేసుకొని మీ అండర్ ఆర్మ్ ఎక్కడైతే మీకు బ్లాక్ గా ఉందో ఆ యొక్క ఏరియాలోని ఈ యొక్క లెమన్ తోని మీరు మసాజ్ చేస్తూ ఉండండి. ముందే చెప్తున్నాను, ఏది కూడా మనకి డెలికేటెడ్ ఏరియాస్ లోని ఎక్కువ హార్ష్గా అంటే చాలా హార్డ్ గా మనమే పెయిన్ ఇచ్చుకున్నట్టు ఏది కూడా యూజ్ చేయకూడదు. అది మనకి తిప్పి కొడుతుంది అనమాట. మీకు అది క్యూర్ అవ్వడానికి మీరు యూజ్ చేసినా సరే అక్కడ వల్ల మీరు కొంచెం హార్డ్ గా కానీ యూజ్ చేస్తే దానివల్ల ర్యాషెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చాలా స్మూత్ గా డీల్ చేయాలి. సో మంచిగా ఈ యొక్క లెమన్ మీద ఈ యొక్క అలోవెరా జెల్ ని మీరు యాడ్ చేసుకొని ఆ యొక్క డార్క్ పార్ట్ మీద మీరు కానీ మసాజ్ చేస్తూ ఉంటే అంటే రబ్ చేస్తూ ఉండాలి. ఒక 3 to 5 minutes వరకు మంచిగా రబ్ చేస్తే మీకు రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. అయితే మనకి ఆ లెమన్ కి వచ్చేసరికి లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది కాబట్టి అది మనకి ఏంటంటే వైట్నింగ్, ఇది మనం బాడీలోకి కూడా తీసుకున్నా సరే మన యొక్క స్కిన్ టోన్ బాగుంటుంది, మంచి కలర్ కూడా గ్రోత్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఈ యొక్క అండర్ ఆర్మ్స్ కి కూడా ఏంటంటే ఒక బ్లాక్ కలర్ ని మనకి రెడ్యూస్ చేసి మన ఒరిజినల్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క కలర్ లోకి ట్రాన్స్ఫర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఈ టిప్ ని యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. అండ్ మనకి ఇది యూజ్ చేసిన తర్వాత చక్కగా ఒక కాటన్ క్లాత్ తోని తుడిచేసి మీరు స్నానం చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క టిప్ ని ఏంటంటే మీరు రెగ్యులర్ గా వాడండి. ఒక 1 week వరకు మీరు అది యూజ్ చేస్తూ ఉండండి. జస్ట్ ఒక 5 minutes కాబట్టి మీరు బాత్కి వెళ్ళే ముందు మీరు దీన్ని కానీ యూజ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. ఇది యూజ్ చేసుకొని మీరు వెళ్ళి చక్కగా స్నానం అది చేసుకొని ఈ యొక్క టిప్ ని మీరు కంటిన్యూ చేయొచ్చు. అండ్ మీకు వెంటనే దీని యొక్క రిజల్ట్ కూడా కనిపిస్తుంది. సో ఇదండి, మీరు అండర్ ఆర్మ్స్ మనకి వైట్ అవ్వాలి అని బాధపడుతున్న వాళ్ళకి ఈ టిప్ అయితే మంచిగా యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఇటువంటి ప్రాబ్లంతో ఫేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో వెంటనే లేట్ ఎందుకు ఈ రీల్ ని వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ టిప్ యూజ్ చేయమని అయితే చెప్పండి. సో ఈ టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.